హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? కథలు వినడానికి రెడీయా? చెప్పేసుకుందాం. అయితే ఈరోజు మనం ఒక చక్కటి సరదా కథ చెప్పేసుకుందాము. సరదాయే కాదు, ఇది ఒక మోరల్ స్టోరీ కూడా. అనగనగనగనగనగనగా పెద్ద అడవి. ఆ అడవిలో కొన్ని జింకలు గుంపులు గుంపులుగా తిరిగేవి. అందులో ఒక పిల్ల జింక ఉంది. చుక్కు చుపుక్కు చుక్కు చుపుక్కు 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 అనుకుంటూ గొంతులు వేసుకుంటూ ఎప్పుడు అల్లరి చేస్తూ తిరిగేది. అమ్మ వాళ్ళు ఏం చెప్పేవారంటే, ఒరే నాన్న, అటు ఇటు వెళ్ళిపోకురా, జాగ్రత్త కావాలి అని చెప్పినా అది వినేది కాదు. బాగా అల్లరిగా అట్నుంచిటికి ఇట్నుంచిటికి ఇట్నుంచిటికి అలా తిరిగేసేది. కానీ ఒక్కసారి అలా పరిగెత్తి పరిగెత్తి గుంపుని విడిపోయి ఒంటరిగా దారి తప్పిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయి వెళుతూ 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 ఒక నీటి గుంటలో డబ్బును పడిపోయింది. అందులో నీళ్లు లేవు లక్కీగా. అందుకని మునిగి చనిపోలేదు, జస్ట్ కొద్దిగా నీళ్లు ఉన్నాయన్నమాట. దెబ్బలు తగిలాయి. పాపం పిల్ల జింక రక్షించండి రక్షించండి అని ఏడ్చింది. ఆ కేకలు విని ఒక కుందేలు, ఒక కోతి, ఒక గాడిద, ఒక పొట్టేలు అటేపు నుంచి వస్తూ అరుపులు విన్నాయి. విని అయ్యో ఎవరికే ప్రమాదం వచ్చిందో అని చెప్పేసి సౌండ్ వచ్చిన వైపుగా వచ్చి అక్కడ ఒక చిన్నపాటి నుయ్యి ఉందన్నమాట, గొయ్యి లాంటిదన్నమాట. అందులోంచి చూసేటప్పటికి అందులో జింక పిల్ల కనిపించింది. అయ్యో అయ్యో, ఇందులోకి ఎలా వచ్చావు, ఇందులో ఎలా పడిపోయావు నువ్వు, అమ్మ నాన్నని వదిలేసి అలా ఎలా వచ్చేసావు నువ్వు అని అడిగాయి. అవన్నీ తర్వాత చూద్దామర్రా, ముందు నన్ను కాపాడండర్రా, ఇందులోంచి బయటకు తీయండర్రా, నేను గెంతలేకపోతున్నాను, నేనేమో పైకి రాలేకపోతున్నాను, ఎంత ట్రై చేశానో రాలేకపోయాను, ప్లీజ్ నన్ను కాపాడరా అని అడిగిందంట. అప్పుడు అక్కడ కుందేలు కొంచెం తెలివైంది కదా, ఒక కర్ర ముక్క దొరికింది పొడుగ్గా, ఆ గుంటలో పట్టేంత. అందుకని ఆ పుల్లని నలుగురు తీసుకొచ్చి, కుందేలు, కోతి, గాడిద ఉన్నాయి కదా, ఈ పొట్టెలును, ఈ 4 తీసుకొచ్చి ఆ గోతిలో పెట్టి, ఇప్పుడు ఈ పుల్లను పట్టుకో నువ్వు, మేము పైకి లాగుతాము అన్నారు. ఓకే అన్నది జింక. అలాగా బలంగా పట్టుకుని లాగడానికి ట్రై చేస్తున్నాయి ఈ 4 పైనుంచి. కింద నుంచి జింక పైకి రావడానికి ట్రై చేస్తోంది, అవ్వట్లేదు. పాపం దాన్ని లాగలేకపోయాయి ఈ 4. చాలా ట్రై చేసి ఇంకా సాయంకాలం అయిపోతుంది. చీకటి పడిపోతే మళ్ళీ మన కేవ్స్ లోకి మనం వెళ్ళలేము అని చెప్పేసి జింక, సారీ నిన్ను మేము కాపాడలేకపోతున్నాము అని చెప్పేసి మేము వెళ్ళిపోతున్నాము, మళ్ళీ రేపు ఏమన్నా అవకాశం ఉంటే ట్రై చేస్తాము అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాయి. మాకు కూడా భయం వేస్తుందని చెప్పి అన్నీ కలిసి ఇంటికి వెళ్ళిపోయాయి. ఇంకా చీకటి పడుతుంటే నెమ్మదిగా దీనికి, జింక పిల్లకి భయం ఎక్కువైపోతోంది. అది కాకుండా కొంచెం సేపటికి దానికి ఒక సింహం అరిచిన అరుపు ఆ ఆ ఆ అని అరుస్తూ దూరం నుంచి అరుపు వినిపించింది. అమ్మో, ఇంకేముంది, సింహం వచ్చిందంటే నన్ను గుడుక్కు నోట్లో వేసుకుని మింగేస్తుంది అని చెప్పి ఇంకా దానికి విపరీతమైన భయం వేసేసింది అనమాట. ఆ భయంతో బలాన్నంతా కూడగట్టుకుని ఇలా 2 అడుగులు వెనక్కి వేసి ఒక్కసారిగా పైకి అని గెంతింది పైకి. అంతే, ఆ బలం దానికి ఉపయోగపడింది. గట్టు మీదకి ఎగిరేయగలిగింది. అమ్మయ్యా, నా ప్రాణాలు నేను రక్షించుకున్నాను అని చెప్పి దౌడో పరిగెత్తింది. అమ్మ నాన్న గుంపు దగ్గరికి చేరింది మొత్తానికి. అరే, ఒక్కడివి ఎక్కడికి వెళ్ళిపోయావురా, ఎక్కడికి వెళ్ళొద్దు, జాగ్రత్త కావాలని చెప్పానా, అయినా వెళ్ళిపోయావు, చూడు ఎంత ప్రమాదం జరిగిందో, మొత్తానికి వచ్చి చేరావు, బాగుందిరా నాన్న, ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా ఉండు అని అమ్మ నాన్న చెప్పాయి.
అప్పుడు జింక కూడా కొంచెం స్వస్థత పొందింది. తన వాళ్ళని చేరుకున్నాక ఇలా జరిగింది, ఇలాగా చిక్కుపడిపోయాను, ఎన్ని ట్రై చేసాయి నన్ను కాపాడటానికి, ఇవన్నీ కూడా అమ్మ నాన్నకి చెప్పి షేర్ చేసుకుని ఇంకెప్పుడు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళనమ్మా, మిమ్మల్ని వదిలేసి వెళ్ళను అని చెప్పి ప్రామిస్ చేసి ఆ రోజుకి హ్యాపీ అయిపోయింది. ఇది కథ. ఈ కథలో నీతి ఏంటరా, మనకి ఒక్కొక్కసారి భయం కూడా మనకి బలంగా మారుతుంది. నిలదొక్కుకోవాలి, నెగ్గాలి, గెలవాలి అన్న ఆలోచన భయంతో కలిసిందనుకో, గెలవడానికి అది కూడా ఒక సాయం చేస్తుంది. భయం నిస్సత్తునే ఇస్తుంది అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా బలాన్ని కూడా ఇస్తుంది, నెగ్గేలా కూడా చేస్తుంది. కానీ ఎప్పుడు అలాంటి ప్రమాదాలు కోరి తెచ్చుకోకూడదు. అమ్మ నాన్నని అనుసరించాలి జాగ్రత్తగాను. వింటారా అమ్మ నాన్న మాట? వినండి, ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. బాయ్ బాయ్ పిల్లలు. ఇంకో మంచి కథ రేపు చెప్తానే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు వెంటనే వచ్చి చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.